అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జూలై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా F1 ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్ ఎడ్యుకేషన్ సీజన్ ఆగస్టు, సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందని వారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెల ఆఖరి వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం విశేషం. ఆ సీజన్లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్కి సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీలను అమెరికా ఈ నెల 2వ వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలి, ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అల్లర్లో ఇరుక్కున్న నిందితుల తల్లిదండ్రుల ఆవేదన. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేష్ రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్ఆర్ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం నరసరావుపేట గుంటూరు రోడ్లో జరిగిన అల్లర్లో పాల్గొన్నారు. నాయకుడి పర్యటనతో రెచ్చిపోయి కర్రలతో రోడ్డుపై పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల నుంచి 41A నోటీసు రావడంతో అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎప్పుడు గొడవలు జోలికి పోయిన తమ కుమారుడు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్నారు. మాచర్లకు చెందిన ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వెలువడిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అర్హత సాధించాడు. పిన్నెల్లి సోదరులు అంటే ఇతనికి పిచ్చి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి చదువు పక్కన పెట్టి ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో జరిగిన అల్లర్ల ఘటనలో పాల్గొన్నాడు. వీడియోలో కనిపించిన ఆనవాళ్లతో కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత కోల్పోయినట్టయినా అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. టోటల్గా పాలనాడు. ఇక్కడే అసలు తెలివితేటలు ఏంటంటే సగానికి పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్ననే మనం ఒక వార్త కూడా చెప్పుకున్నాం. ఒక అతను స్టూడెంటు ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీరు బేడీలేసి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అతన్ని దాని గురించి పెద్ద గొడవ జరిగిందని. అంటే అతను తెలుగుదేశం పార్టీ అభిమాని. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గొడవలకు పాల్గొలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే వార్తలను ఎప్పుడో చంపేసి నిస్సిగ్గుగా జర్నలిజాన్ని మార్చేసినటువంటి ఘనత. వెంటనే సాక్షిదేమంటారంటారు, సాక్షి మొహానే బొమ్మెట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని. ఇక్కడ బొమ్మ లేకుండా గుండెల్లో నుంచి బొమ్మను బయటకు తీస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. అయితే ఆంధ్రజ్యోతి రాష్ట్ర